హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బెంగళూరులో గత కొన్ని సంవత్సరాలుగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి కంప్లీట్గా క్లోజ్ అయిపోతున్నాయి. ప్లాజా కావచ్చు, రెక్స్ కావచ్చు, కావేరీ కావచ్చు, ఇప్పుడు ఊర్వశి. ఊర్వశి థియేటర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ థియేటర్. అది లాల్బాగ్ మెయిన్ రోడ్లో ఉంటుంది. 1970లో అప్పటి లెజెండరీ యాక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ గారు ఓపెన్ చేశారు. అండ్ ఇప్పటి వరకు సుమారుగా 5,000 సినిమాలు అందులో స్క్రీన్ అయ్యాయి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సిటీలో 4K డిజిటల్ ప్రొజెక్షన్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ థియేటర్ అది. అండ్ ఎన్నో జనరేషన్స్ ఆఫ్ సినిమా లవర్స్కి ఫస్ట్ డే ఫస్ట్ షోస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన థియేటర్ అది. KGF, బాహుబలి, కాంతారా, కబాలి ఇలాంటి ఎన్నో సినిమాలకి అక్కడ ల్యాండ్ మార్క్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. బట్ ఈరోజు ఆ ల్యాండ్ మార్క్ కంప్లీట్గా డెమాలిష్ అయిపోతుంది. ఆగస్ట్ 2026లో న్యూస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ డెమాలిషన్ ప్రాసెస్ ప్రస్తుతానికి నడుస్తుంది. ఆ బిల్డింగ్లో బేసిక్గా 1150 సీట్స్ ఉంటాయన్నమాట. సో ఒకటేసారి అంతమంది కూర్చొని సినిమా చూడొచ్చు. సో 1150 మంది వాళ్ళ ఫేవరెట్ హీరో ఎంట్రీకి అరిస్తే ఎలాగ ఉంటుంది చెప్పండి. సో అలా ఉంటుంది అనమాట ఆ థియేటర్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఇక మీద ఆ థియేటర్ అయితే ఉండదు. ఆ సీట్లన్నీ బయటికి తీశారు. థియేటర్ని అయితే నేలమట్టం చేసేస్తున్నారు. సో ప్రాపర్టీని బేసిక్గా సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ తీసేసుకుంటున్నారు. అది కూడా ఎన్నో సంవత్సరాల లీగల్ బ్యాటిల్స్ తర్వాత దగ్గరకు ఒక డెకేడ్ అయిపోద్ది. సో బెంగళూరు ఫిల్మ్ లవర్స్కి ఇది జస్ట్ ఇంకొక థియేటర్ క్లోజర్ మాత్రమే కాదు. ఒక లోకల్ రెసిడెంట్ ఏమని చెప్పాడంటే, సింగిల్ స్క్రీన్ ల్యాండ్ మార్క్ అనేది ఇంకెక్కడతో ఎండ్ అయిపోయినట్టే. స్టార్స్, ఫిల్మ్స్, ఆడియన్సెస్ అందరూ కూడా రకరకాల పీపుల్ ఒక చోటకు వచ్చి చూడటం అనే కల్చర్ పోయింది కదా. దీంతో మల్టీప్లెక్స్ కల్చర్లో కూడా పీపుల్ వస్తారు కానీ ఆ మైండ్ సెట్, ఆ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని మిస్ అవుతాం. అండ్ ఫర్దర్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడా దొరకదు కాబట్టి సో ఈ ఎక్స్పీరియన్స్ని మనం లైఫ్ లాంగ్ మిస్ అయిపోయినట్టు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎందుకని అసలు ఈ థియేటర్ క్లోజ్ చేశారు? 55 ఏళ్ల పైన రన్ చేసిన తర్వాత ఎందుకని ఈ థియేటర్ని ఇప్పుడు కూల్ చేస్తున్నారు? ఫ్యూచర్ ఆఫ్ సింగిల్ స్క్రీన్ సినిమాస్ ఇన్ ఇండియా ఏంటి అసలు? సో ఈరోజు ఈ వీడియోలో ఈ ఊర్వశి థియేటర్ యొక్క క్లోజర్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అంటే ల్యాండ్ డిస్ప్యూట్ గురించి, లీగల్ బ్యాటిల్ గురించి, కల్చరల్ లాస్ గురించి, తర్వాత ఇండియా వైడ్గా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తగ్గిపోతున్న దాని గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, లైక్ చేసి మీ దగ్గర హై పాయింట్స్ ఉంటే హైప్ కూడా ఇచ్చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఊర్వశి థియేటర్ 1970లో స్టార్ట్ అయింది. కన్నడ సినిమాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఐకాన్స్లో ఒకరైన డాక్టర్ రాజ్ కుమార్ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి కూడా జస్ట్ సినిమా హాల్ అయితే కాదు, అదొక కల్చరల్ ల్యాండ్ మార్క్. బేసిక్గా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి దగ్గరలో సిద్ధయ్య రోడ్లో ఉంటుంది ఇది. థియేటర్ చాలా త్వరగా బెంగళూరు యొక్క ప్రీమియర్ సింగిల్ స్క్రీన్ వెన్యూస్లో ఒకటిగా మారిపోయింది. ఎందుకంటే సీటింగ్ కెపాసిటీ 1150 అండ్ సిటీలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అండ్ ఇండియాలో కూడా గట్టిగా మాట్లాడుకుంటే. సో 55 ఇయర్స్ రన్ అయింది. 5000 పైగా సినిమాలను అయితే స్క్రీన్ చేసింది మల్టిపుల్ లాంగ్వేజెస్వి, కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ అన్నీ కూడా. సో ఫ్యాన్స్కి బేసిక్గా ఫేవరెట్ డెస్టినేషన్ అది. రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, లేదంటే లెక్కలేనంత మంది కన్నడ స్టార్స్ కావచ్చు. కన్నడ సినిమాకి ఊర్వశి ఒక స్పెషల్ ప్లేస్. అంటే శివరాజ్ కుమార్ గారిది AK-47 అక్కడ 100 రోజులు ఆడింది. రీసెంట్గా KGF Chapter 2 కూడా నెక్స్ట్ లెవెల్లో ఆడింది అక్కడ. కాంతారా, కబాలి, జైలర్, బాహుబలి ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్యాక్డ్ హౌసెస్తో స్క్రీనింగ్ అయింది అక్కడ. ఊర్వశి థియేటర్ బేసిక్గా వేరే థియేటర్ కంటే టెక్నాలజికల్గా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. అంటే బెంగళూరులో 4K డిజిటల్ ప్రొజెక్షన్ని తీసుకొని వచ్చిన ఫస్ట్ థియేటర్ అది. అండ్ అడ్వాన్స్డ్ మేయర్ సౌండ్ టెక్నాలజీని కూడా తీసుకొని వచ్చింది వాళ్ళే. అది కూడా 2009లో జేమ్స్ కెమెరాన్ యొక్క అవతార్ రిలీజ్ అయినప్పుడు. సో బేసిక్గా 3D స్క్రీనింగ్స్కి కూడా ఆ థియేటర్ చాలా పెద్ద అట్రాక్షన్. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, అది కూడా అఫోర్డబుల్ టికెట్ ప్రైజెస్లో. సో ఒకనొక పాయింట్లో ఊర్వశిలో ఏదైతే అడ్వాన్స్డ్ సౌండ్ టెక్నాలజీ ఉందో అది ఇండియా వైడ్గా కేవలం 2 సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అవైలబుల్ ఉంటే అందులో ఊర్వశి ఒకటి. సో ఈ టెక్నాలజికల్ అప్గ్రేడ్ ఏదైతే ఉందో ఫిల్మ్ ఫ్యాన్స్ ఎవరైతే గ్రేట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఫేవరెట్ డెస్టినేషన్గా మార్చేసింది. అండ్ చాలామంది బెంగళూరు రెసిడెంట్స్కి ఊర్వశిలో సినిమా చూడడం అంటే కేవలం సినిమా చూడడం కాదు. ఫ్యామిలీస్ బేసిక్గా వీకెండ్స్ గ్యాదర్ అవుతూ ఉంటాయి, ఫ్రెండ్స్ బేసిక్గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ కలిసి. సో కొత్తగా సిటీకి వచ్చిన వాళ్ళు కూడా ఒక కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు అక్కడ కూర్చొని, ఇలా అనమాట. బట్ ఆ లీగసీ అయితే మటుకు ఎండ్కి వచ్చేసింది. జస్ట్ బికాస్ ఆఫ్ మల్టీప్లెక్స్ కాంపిటీషన్ కాదు, బికాస్ ఆఫ్ ఆడియన్స్ డిక్లైనింగ్ ఫ్యాక్టర్ కాదు, ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల. అది కూడా సుమారుగా 8 ఏళ్ళుగా నడుస్తున్న ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల. బేసిక్గా 1970లో ఒక లీజ్ అగ్రిమెంట్ అనేది జరిగింది ఊర్వశి థియేటర్కి.
అంటే ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా ఆ ల్యాండ్ని లీజుకి ఇచ్చారు. ఆ లీజ్ అగ్రిమెంట్ 2018కి ఎక్స్పైర్ అయిపోయింది. యాక్చువల్గా 45 సంవత్సరాల ఆపరేషన్ అనమాట. సో ఆ ఆపరేషన్ అనేది 2018కి ఫినిష్ అయిపోయింది లీజ్ ల్యాండ్లో. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా ఖాళీ చేసేయమన్నారు. వీళ్ళేంటి ఇంకొక 45 ఇయర్స్ ఎక్స్టెన్షన్ కోసం చూశారు ఎవరైతే థియేటర్ని రన్ చేస్తున్నారో వాళ్ళు. కాకపోతే ల్యాండ్ ఓనర్ అయితే మటుకు దానికి ఇష్టపడలేదు. సో ఎక్స్టెన్షన్ కన్సెంట్ ఇవ్వలేదు. సో ఖాళీ చేసేయమన్నారు. అయితే ఖాళీ చేసేయమంటే వాళ్ళు ఖాళీ చేయలేదు. ఎవరైతే ఇక్కడ థియేటర్ యాజమాన్యం ఉందో మిస్టర్ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అంటే లైక్ కంపెనీ పేరు అది. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఏం జరిగినా సరే వాళ్ళని కంటిన్యూ చేయాల్సిందే అక్కడ అన్నట్టుగా మాట్లాడారు. సో లీగల్గా డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయింది. లైసెన్స్ బేసిక్గా 2018 ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయింది. అప్పటి నుంచి ఇష్యూ. సో తర్వాత 8 ఏళ్ల పాటు ఆ కేసు మల్టిపుల్ కోర్ట్స్లో తిరిగింది. లోవర్ కోర్ట్స్ నుంచి తర్వాత కర్ణాటక హైకోర్టు, ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. ఈ పీరియడ్లో థియేటర్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది. లీగల్ బ్యాటిల్ అనేది జరుగుతున్నప్పటికీ కూడా బిహైండ్ ద సీన్స్లో. సో గ్రౌండ్ లెవెల్లో మటుకు ఏది మారలా. అంటే లైక్ మూవీస్ అయితే కంటిన్యూస్ వస్తూ వచ్చాయి, ఆడియన్స్ వస్తూ వచ్చారు. బెంగళూరు యొక్క సినిమా కల్చర్కి అది ఒక సెంటర్గా మారిపోయింది. బట్ లీగల్ క్లాక్ అనేది ముందుకు నడుస్తూ వచ్చింది కదా. సో అక్టోబర్ 2025లో కర్ణాటక హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఊర్వశి థియేటర్ యాజమాన్యం ఊర్వశి థియేటర్ని ఫిబ్రవరి 15, 2026 కల్లా ఖాళీ చేసేయాల్సి ఉంటుందని చెప్పింది. అండ్ అది మాత్రమే కాకుండా ఇంకొన్ని ఆర్డర్స్ కూడా ఇచ్చింది. అదేంటంటే థియేటర్ యాజమాన్యం అక్టోబర్ 2025 నాటికల్లా కంప్లీట్గా దాన్ని కూల్చేయాల్సి ఉంటుందని కూడా చెప్పింది. అండ్ కూల్చేసి ఫిబ్రవరి 15, 2026 కల్లా ఖాళీ చేయాలని చెప్పింది. అండ్ టెనెంట్స్ బేసిక్గా అగ్రిమెంట్ ఏదైతే అయిపోయిందో 2018 ఏప్రిల్లో అయిపోయింది కదా, ఏప్రిల్ 24న. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వాడుతూ వచ్చినందుకు పర్ మంత్ 20 lakhs రూపీస్ మెయింటెనెన్స్ కట్టాల్సి ఉంటుంది ప్రాపర్టీ కోసం. సో అది కూడా వాళ్ళు పే చేయాల్సి ఉంటుందని చెప్పింది. అండ్ పూర్తి స్థాయిలో వెకేట్ చేయడానికి డెడ్ లైన్ ఆగస్ట్ 2026కి తర్వాత ట్రయల్ కోర్టు మార్చింది. కొంచెం ముందుకు పొడిగించింది అనమాట. కోర్ట్ ఆర్డర్ అయితే క్లియర్. థియేటర్ అయితే క్లోజ్ అయిపోవాల్సి ఉంటుంది, బిల్డింగ్ అయితే డెమాలిష్ అయిపోవాలి, ల్యాండ్ అయితే రైట్ఫుల్ ఓనర్స్కి ఇచ్చేసేయాలి. కాకపోతే కొంచెం టైం అయితే ఇచ్చింది. బట్ హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఊర్వశి థియేటర్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే ఫైల్ చేసింది. SLP అంటే కర్ణాటక హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ. జనవరి 2026లో సుప్రీంకోర్టు కేసు అయితే విన్నది. జస్టిస్ ప్రశాంత్ మిశ్రా అండ్ జస్టిస్ NV అంజరియా వీళ్ళిద్దరూ ఉన్నారు, అంటే ఇద్దరు జడ్జిల ధర్మాసనం. సో వాళ్ళిద్దరూ కూడా ఏమని చెప్పారంటే బేసిక్గా పిటిషనర్స్ అంటే బేసిక్గా థియేటర్ యాజమాన్యంకి వెకేట్ చేయడానికి కొంత టైం ఇచ్చారు. అది కూడా నెక్స్ట్ హీరింగ్ డేట్ వరకు మాత్రమే. సో దానికి పిటిషనర్స్ ఏం చేయాల్సి ఉంటుంది, ఏదైతే హైకోర్టు చెప్పిందో సో వాటిల్లో 50% అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా వితిన్ 6 weeks డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బేసిక్గా కౌంటర్ ఎఫిడవిట్స్ని కూడా వితిన్ 4 weeksలోనే ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ బేసిక్గా ఫర్దర్ హీరింగ్ March 16, 2026 ఉంటుందని చెప్పింది. సో సుప్రీంకోర్టు బేసిక్గా వెకేట్ చేయడానికి ఏదైతే టైం ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసింది. అది కూడా నెక్స్ట్ హీరింగ్ వరకు మాత్రమే. ఈ థియేటర్ మేనేజ్మెంట్కి కంప్లీట్ విక్టరీ అయితే కాదు, కానీ టెంపరీ రిలీఫ్ అనమాట. సో బేసిక్గా డెమాలిష్ చేయమని వెకేట్ చేయమని ఏదైతే ఆర్డర్ వచ్చిందో అది కొంచెం డిలే అయింది. అండ్ యాక్చువల్గా జనవరి 2026లో కన్నడ ఫిల్మ్ ఒకటి అందులో స్క్రీన్ అయింది, ల్యాండ్ లార్డ్ అని చెప్పి. అది బేసిక్గా లాస్ట్ సినిమా అని చెప్పి అందరూ అనేసుకున్నారు. అదే ఇంకా లాస్ట్ సినిమా ఈ ఊర్వశి థియేటర్లో, ఇంకా తర్వాత సినిమాలు ఆడవు ఇందులో అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. డేట్ సెట్ అయిపోయింది. ఫిబ్రవరి 15, 2026 వాళ్ళు వెకేట్ చేయాల్సిన డేట్ వచ్చేసింది. అయితే కావేరీ థియేటర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంక ఇది కూడా క్లోజ్ అయిపోవడంతో ఇంకా సింగిల్ స్క్రీన్స్ అనేవి కంప్లీట్గా పోతున్నాయని చెప్పి అందరూ కూడా ఫిక్స్ అయ్యారు. కాకపోతే ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు మళ్ళీ రన్ అయింది. బట్ ఫైనల్గా ఆగస్ట్ 2026 సుప్రీంకోర్టు అయితే దాని యొక్క ఫైనల్ తీర్పు ఇచ్చేసింది. కోర్టు అయితే మటుకు ల్యాండ్ ఓనర్స్కి అనుకూలంగానే తీర్పిచ్చింది. ప్రాపర్టీని వాళ్ళు వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పింది. అండ్ ఊర్వశి థియేటర్ యొక్క డెమాలిషన్ అయితే మొదలైంది. సో ప్రాపర్టీ ఓనర్స్ పోలీసులను చాలామందిని తీసుకొని వెళ్ళి అక్కడ డెమాలిషన్ అయితే చేపట్టడం మొదలుపెట్టారు. సో ఎన్నో ఏళ్లుగా 2018 నుంచి నడుస్తున్న లీజ్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చింది. సో లాల్బాగ్ మెయిన్ రోడ్లో ఉన్న ఆ బిల్డింగ్ అయితే ఇప్పుడు డెమాలిష్ అయిపోతుంది. సో కొద్ది రోజులు టైం పట్టచ్చు, బట్ కంప్లీట్గా డెమాలిష్ అవ్వడానికి అయితే మటుకు టైం పడుతుంది. ఒక 1 week అలాగా, లేదంటే ఇంకా ఎక్కువే టైం పట్టచ్చు కూడా. అలా పట్టిన తర్వాత మొత్తం అంతా క్లియర్ చేసేస్తారు. బేసిక్గా టాక్సిక్ సినిమా చూడడానికి అందరూ కూడా వెయిటింగ్ టాక్సిక్ సినిమా కోసం అందులో చూడటానికి. బట్ అన్ఫార్చునేట్లీ టాక్సిక్ సినిమా అయితే మటుకు అందులో రావట్లేదు. ఎందుకంటే KGF Chapter 2 అందులో చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ చాలా అంటే చాలా హ్యూజ్ రెవెన్యూ వచ్చింది. హైయెస్ట్ గ్రాసర్ సింగిల్ స్క్రీన్ KGF Chapter 2కి కర్ణాటకలో. సో అలాంటి థియేటర్లో మళ్ళీ వస్తే బాగుంది అనుకున్నారు కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి జస్ట్ 2 days ముందు ఊర్వశి థియేటర్ కంప్లీట్గా డెమాలిష్ అయిపోతుంది. అది ప్రాబ్లం. అయితే March 2026లో చెప్పా కదా, మధ్యలో రీఓపెన్ అయింది. అండ్ ఆ టైంలో దురంధర్ ద రివెంజ్ ఏదైతే ఉందో అది రన్ అయింది అక్కడ. అండ్ ఫుల్ ప్యాక్డ్ థియేటర్తో రన్ అయింది అది.
సో చాలామంది ఏమనుకున్నారంటే దురంధర్తో ఇక్కడ వచ్చింది కాబట్టి ఊర్వశి థియేటర్ రీఓపెన్ అయిపోయింది, సో ఏవైతే లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోయాయి, ఏవైతే లీజ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా పోయాయి, సో లీజ్ని కంటిన్యూ చేస్తున్నారు, లీజ్ రెన్యువల్ అనేది జరిగిందని చెప్పి చాలామంది అనుకున్నారు. సో ఆ థియేటర్ కంప్లీట్గా కంబ్యాక్ ఇచ్చేస్తుంది, నేను ఎక్కడికి పోదు అని చెప్పి రెడిట్లో చాలామంది అభిప్రాయపడ్డారు, ట్విట్టర్లో కానీ రెడిట్లో కానీ. కాకపోతే ఏంటంటే రియాలిటీ అయితే వేరే కదా, రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్. ఇది జస్ట్ టెంపరీ రీఓపెనింగ్. సుప్రీంకోర్టు జస్ట్ ఓవర్టర్న్ చేసింది ఎవిక్షన్ ఆర్డర్ని, బట్ డెమోలిషన్ ఆర్డర్ అయితే అలాగే ఉంది కదా. సో దురంధర్ అయితే ఆడింది, అదొక కొన్ని థియేటర్స్ అయితే ఆడే, కానీ ఆగస్ట్ 2026 నాటికైతే మటుకు డెమోలిషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో అలాగే ఆ థియేటర్ని అయితే ఇప్పుడు కూల్చేస్తున్నారు. ఊర్వశి థియేటర్ యొక్క క్లోజర్ అనేది ఏదో ఒక నార్మల్ ఈవెంట్ కాదు, ఎందుకంటే మనం నోటీస్ చేయని ఒక పెద్ద ఈవెంట్లో ఒక భాగం అది. ఓకే, ఇండియాలో సింగిల్ స్క్రీన్స్ అనేవి చాలా అంటే చాలా దారుణంగా తగ్గిపోతున్నాయి. ప్రొడ్యూసర్ అండ్ ఫిల్మ్ ట్రేడ్ ఎక్స్పర్ట్ గిరీష్ జోహార్ ఒక డేటాని ఇచ్చారు. ఆ డేటా ప్రకారంగా 1995లో ఇండియాలో 23,500 సింగిల్ స్క్రీన్ సినిమాస్ ఉండేవి. 2005కి వచ్చేసరికి ఆ నెంబర్ 12,500కి పడిపోయింది. 2015కి వచ్చేసరికి ఆ నెంబర్ 9,500కి పడిపోయింది. 2025కి వచ్చేసరికి ఆ నెంబర్ 6,500కి పడిపోయింది. అంటే కేవలం 3 దశాబ్దాల్లో 70% సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోయాయి కంప్లీట్గా. అండ్ కొన్ని స్టేట్స్లో అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. పంజాబ్లో 2002లో 55 సింగిల్ స్క్రీన్స్ ఉంటే ఇప్పుడు 2 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఢిల్లీలో ఒకప్పుడు 2 దశాబ్దాల క్రితం 80 సింగిల్ స్క్రీన్స్ ఉంటే ఇప్పుడు 3 ఉన్నాయి. ఒడిశాలో 2002లో 310 ఉంటే ఇప్పుడు 46 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 1250 ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు 500కి వచ్చాయి. తెలంగాణలో 1385 ఉండే, ఇప్పుడు 776కి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 2200 ఉండేవి, ఇప్పుడు 1000కి వచ్చాయి సింగిల్ స్క్రీన్స్. సో ఎందుకని ఈ సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఇలా అంతరించిపోతున్నాయి అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రైజ్ ఆఫ్ మల్టీప్లెక్స్లు పెరిగిపోయి మాల్ కల్చర్ అనేది ఎక్కువైపోయి సినిమాని బేసిక్గా ఒక ఆప్షనల్ వెన్యూలా కాకుండా ఒక డెస్టినేషన్ పాయింట్ లాగా మార్చేశారు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఇప్పుడు సినిమా చూడాలి అంటే నేను AAA సినిమాస్లోనే చూస్తాను, లేదంటే అల్లు సినిమాస్లోనే చూస్తాను, లేదంటే AMBలోనే చూస్తాను, లేదంటే PCXలోనే చూస్తాను, అంటే HDR/బార్కో ఉండాల్సిందే, నాకు నార్మల్గా చూడను నేను. ఇలాంటి ఒక ఒపీనియన్కి వచ్చేసారు బికాస్ ఆఫ్ మల్టీప్లెక్స్ ఆఫరింగ్స్. అంటే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, ప్రైస్లో చాలా తక్కువ డిఫరెన్సే ఉంటుంది. అండ్ దాంట్లోనే మనము ఇలా సినిమా చూడొచ్చు అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు వద్దనుకుంటారు చెప్పండి. అందుకని ఈ మల్టీప్లెక్స్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు. సో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి ప్రైమరీ డెస్టినేషన్ కాకుండా పోయాయి. అండ్ OTT అండ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా ఎక్కువగా పీపుల్ని థియేటర్లకు దూరం చేస్తున్నాయి. లైక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఒక 1000 రూపాయలు కనుక పెట్టుకున్నట్టయితే సంవత్సరం అంతా సినిమాలు చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లాంటి దాంట్లో నెలకి 200 పెట్టుకుంటే సంవత్సరానికి 2400 అనుకున్నా కూడా ఈజీగా అందులో ఒక 40 సినిమాలు చూడొచ్చు, మన తెలుగు సినిమాలే, ఎందుకంటే మెజారిటీ నెట్ఫ్లిక్స్ తీసుకుంటున్నాడు. అది కాకుండా హాలీవుడ్ సినిమాలు చూడొచ్చు, బాలీవుడ్ సినిమాలు చూడొచ్చు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, అన్ని వుడ్లు సినిమాలు చూడొచ్చు. సో అదొకటి ఉంటుంది. తర్వాత ఈ హాట్స్టార్ కనుక తీసుకున్నారు అంటే సినిమాలు వస్తాయి, IPL వస్తుంది, బిగ్ బాస్ వస్తుంది, అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి దాంట్లో. సో టీవీలోనే చాలా మటుకు వచ్చేస్తుంటాయి సినిమాలు ఒక 2-3 నెలల్లో, అదొక ఆప్షన్ ఉంది. సో అఫోర్డబుల్ ఇంటర్నెట్, చీప్ డేటా ప్లాన్స్, వీటి వల్ల బేసిక్గా పీపుల్కి ఇంట్లో సినిమా చూసుకోవడం అనేది ఈజీ అయిపోయింది. అండ్ రియల్ ఎస్టేట్ కాస్ట్లు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ సినిమాస్ అనేవి సిటీస్లోని ప్రైమ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఆ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బేసిక్గా ఆ థియేటర్ జనరేట్ చేసే రెవెన్యూతో కంపేర్ చేస్తే. సో ఆ ల్యాండ్ని అమ్మేసినా లేదా దాన్ని రీడెవలప్ చేసుకున్నా ఇంకా బెటర్గా అనిపిస్తుంది ఫైనాన్షియల్గా, అందుకని కూడా చాలామంది ఖాళీ చేస్తున్నారు. అండ్ పాండమిక్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది కరోనా టైంలో. సో చాలా వరకు స్టాండ్ అలోన్ ప్రాపర్టీస్ అప్పుడు క్లోజ్ చేస్తారు అండ్ మళ్ళీ తర్వాత ఓపెన్ కూడా చేయలేదు. అండ్ ఆడియన్స్ హ్యాబిట్స్ కూడా మారిపోతున్నాయి. పీపుల్ బేసిక్గా ఏంటంటే కంఫర్ట్, కన్వీనియన్స్, మల్టీప్లెక్సెస్లో ఎమ్యూనిటీస్ వీటిని ఇష్టపడి సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో బాత్రూములు బాగోక అండ్ ఫుడ్ కూడా అంత క్వాలిటీ ఉండక ఇవన్నీ ఆలోచించుకొని వెళ్ళడం మానేస్తున్నారు. సో ఊర్వశి క్లోజర్ అనేది ఏదో ఒక నార్మల్ జస్ట్ లోకల్ ట్రాజడీ కాదు, అది ఒక నేషనల్ క్రైసిస్లో ఒక పార్ట్ అది. సో బేసిక్గా 3700 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి అండ్ అది జాగ్రఫికల్ స్ప్రెడ్ని తగ్గించేస్తోంది అండ్ ప్రీమియం కాస్ట్ని పెంచేస్తోంది. సో మాస్ పీపుల్కి ఏంటంటే అంత ప్రీమియం కల్చర్ ఇష్టపడదు అండ్ అఫోర్డ్ కూడా చేయలేరు. సో అందువల్ల ఏంటంటే యావరేజ్ ఇండియన్ ఏంటంటే సినిమాల మీద ఎక్కువ చూడట్లేదు, అంటే థియేటర్స్లో ఎక్కువ చూడట్లేదు, టీవీల్లో OTTలో చూసుకుంటున్నారు. సో సినిమా థియేటర్కి జస్ట్ 6% ఆఫ్ పీపుల్ మాత్రమే వస్తున్నారంట. ఏదో బాహుబలి లాంటి సినిమాలకు మటుకు ఒక 10% పీపుల్ అయితే వచ్చి ఉంటారు అంతే, చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఇండియా యొక్క స్క్రీన్ డెన్సిటీ US అండ్ చైనాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో ఇలాగ సింగిల్ స్క్రీన్ సినిమాలు అనేవి కంప్లీట్గా అంతరించిపోయే స్టేజ్ అయితే వస్తుంది, అదనమాట ప్రాబ్లం. సో ఎప్పటి నుంచో జరుగుతున్న ఆ ఇష్యూ వల్ల, ఆ లీగల్ డిస్ప్యూట్ వల్ల
ఆ ల్యాండ్ ఇష్యూ వల్ల మొత్తానికైతే ఊర్వశి థియేటర్ క్లోజ్ అయింది. అండ్ ఇలాగా ఎన్నో థియేటర్లు క్లోజ్ అవుతున్నాయి. అండ్ వేరు కారణాల వల్ల కూడా ఎన్నో సింగిల్ స్క్రీన్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. సో ఊర్వశి క్లోజ్ అవ్వడం అనేది జస్ట్ ఒక నార్మల్ లాసే కాదు, ఒక థియేటర్ లాసే కాదు, ఒక కల్చరల్ లాస్, ఒక షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది పీపుల్కి. అది మిస్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ నవ్వారు, అక్కడ ఏడ్చారు, అక్కడ సీరియస్ అవుతారు, అక్కడ యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి, అక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంటే లైక్ కొన్ని థ్రిల్లర్ సినిమాలు వచ్చినప్పుడు ఇలా ఎన్నో ఉంటాయి. స్ట్రేంజర్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి చూసిన సినిమాలు ఉంటాయి. ఆ షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అదైతే మిస్ అవుతుంది. మల్టీప్లెక్స్లు రెప్లికేట్ చేయలేవు. అండ్ మెమరీస్, కొన్ని వేల సినిమాలు చూసి ఉంటారు అందులో. అండ్ కొన్ని వందల మంది, 1100 మంది ఒకటేసారి అరిస్తే ఎలా ఉంటుంది, ఆ మెమరీని అయితే మటుకు డెఫినెట్గా ఫ్యాన్స్ మిస్ అవుతారు. సో ఒక ఎరా యొక్క ఎండ్ అన్నమాట ఇది, నార్మల్ ఎండ్ అయితే కాదు ఇది. సో అలాగే ఊర్వశి థియేటర్ అయితే క్లోజ్ అయిపోయింది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి ఇలా కంప్లీట్గా క్లోజ్ అయిపోతూ వచ్చినట్టయితే కరెక్టే అంటారా? మల్టీప్లెక్స్ కల్చర్ మాత్రమే మిగిలినట్టయితే, మల్టీప్లెక్స్ల యొక్క మోనోపోలీ కనుక జరిగినట్టయితే, అంటే మల్టీప్లెక్స్ యొక్క ప్రైసెస్ అనేవి అప్పుడు ఎక్కువ అయిపోతాయి కదా. అంటే లైక్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ బేసిక్గా 200కి వస్తున్నాయి. సో మల్టీప్లెక్స్ 295 దగ్గర ఆగుతుంది. అదే ఒకవేళ మల్టీప్లెక్స్ బేసిక్గా ఏమీ లేవు, సింగిల్ స్క్రీన్స్ ఓన్లీ మల్టీప్లెక్స్లే ఉన్నాయి, అప్పుడు వాళ్ళు 400 పెడితే ఎవరు ఆపుతారు? వాళ్ళని ఆపరు కదా. సో అలాగే ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? సో మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే కపుల్ ఆఫ్ ఇయర్స్లో, అంటే ఒక 5-6 ఇయర్స్లో అసలు సింగిల్ స్క్రీన్స్ అనేవి ఉండమంటున్నారు ఇండియాలో. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? సో ఒకప్పుడు ప్లాజా, రెక్స్, కావేరి, ఇప్పుడు ఊర్వశి, ఇవన్నీ ఇలా క్లోజ్ అయిపోతూ వచ్చాయి. ఆంధ్రాలో, తెలంగాణలో ప్రతి చోట ఇలా క్లోజ్ అయిపోతూనే ఉన్నాయి. సో ప్రతి ఒక్క థియేటర్ క్లోజర్తోని కూడా ఒక కమ్యూనిటీ అనేది మిస్ అయిపోతుంది, ఒక మెమరీ అనేది కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో ఇదంతా కూడా కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో. బై.